లక్ష్మి సరుకులు తీసుకొని షాపులకు వేయడానికి వెళ్తుంది. ఈలోపు సరుకులన్నీ తీసి ఇక బాబాయ్ ఇదిగోండి మీకు కావలసినవన్నీ తీసుకొచ్చాను అనేసరికి వెంటనే అమ్మా నీ సరుకులు వద్దు మాకేదొద్దమ్మా దయచేసి అర్థం చేసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోమ్మా అని చెప్పేసి అతను అంటాడు. షాప్ అతను అదేంటి బాబాయ్ అలా మాట్లాడుతున్నావు అని చెప్పేసి ఈ విధంగా లక్ష్మి అడుగుతూ ఉంటుంది. ఇక నువ్వు తక్షణము ఇక్కడి నుంచి నువ్వు పట్టుకొచ్చిన ఆ సామంతో కలిసి వెళ్ళిపో అమ్మా, దండం పెడతాను, నా పిల్ల పాపలు చల్లగా ఉండాలంటే ఇక నువ్వు వెళ్ళిపో అమ్మా అని ఈ విధంగా అనేసరికి వెంటనే లక్ష్మికి అర్థం కాదు. ఏంటి బాబాయ్ ఏం జరిగింది? ఆ శకుంతల వచ్చి మమ్మల్ని బెదిరించింది. ఒకవేళ ఆవిడ తీసుకొచ్చిన ఐటెం తీసుకోపోతే మా పిల్ల పాపల్ని చంపేస్తానని బెదిరించిందమ్మా. అందుకే అమ్మా వెళ్ళిపో అమ్మా, మేమేదో షాప్ పెట్టుకొని దేని మీద మా పిల్లల్ని చదివించుకుంటూ బ్రతుకుతున్నాం. ఇదే జీవనోపాధిగా మేము కష్టపడుతున్నాం. అలానే ఇప్పుడు మా చావుని మేము ఏరి కోరి తీసుకోలేం కదా. అందుకే అమ్మ దయచేసి అర్థం చేసుకో, వెళ్ళిపోవని చేసేసరికి వెంటనే లక్ష్మి బాధతో ఇక బ్యాగులో ఐటెం తీసుకెళ్ళిన వాటిని పట్టుకొని వస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా సిరి చాలా ఏడుస్తూ ఉంటుంది. పండు తనకి పాలు తాగబెట్టినా తాగదు. అంతేకాకుండా టిఫిన్ తినమన్నా కూడా తిననని తన రూమ్లో ఏడుస్తుండగా అదే సమయానికి ఇక పండు వెంటనే యమునమ్మ దగ్గరికి వెళ్తాడు. ఏంటి పండు, సిరి అమ్మ ఏం తినట్లేదమ్మా, ఏం జరిగింది? పొద్దున ఏం జరిగిందంటే అని విషయం వివరంగా చెప్తాడు. విహారీ బాబు ఇలా చేశాడని. అప్పుడు వెంటనే ఇక వాడు పస్తాని మీద ఇలా గట్టిగా అరుస్తాడా అని కోపంగా విహారీ అని చెప్పేసి తన గదిలోకి వెళ్తుండి. ఏంటమ్మా అసలు ఏదైనా చేసింది బాగుందారా? పసి పిల్ల, ఏం తెలియని పిల్ల మీద అలా గట్టిగా అరుపులేంటిరా? ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు? అసలు చెప్పాను కదా నాకు ఏ మాత్రం ఇష్టం లేదని. అసలు ఇష్టం లేదనడానికి నువ్వు పసిపిల్ల మీద అలా రంకలేయడం ఏంటిరా? తను నువ్వన్నా కాదన్నా నీ రక్తం పంచుక పుట్టిన నీ కూతురు, నా కూతురే. కానీ ఒక్కొక్కసారి తను చూస్తుంటే నాకు లక్ష్మి గుర్తొస్తుంది. అందుకనే నా జీవితంలో లక్ష్మి ఎప్పుడో చచ్చిపోయింది. తనకి నాకు ఎలాంటి సంబంధం లేదని నేను ఫిక్స్ అయిపోయాను. కానీ పసిపిల్ల మీద ఆ కోపాన్ని చూపిస్తే ఆ పసి హృదయం ఎంతలా బాధపడుతుందో అర్థం చేసుకోరా అనే విధంగా అన్న తర్వాత ఈలోపు సిరి దగ్గరికి గ్రాని వెళ్తుంది. అమ్మ సిరి ఏంటి నాని అని ఈ విధంగా అడుగుతుంది. ఇక చెప్పు నాని, నేను చదువుకుంటున్నాను. నాకు తెలుసు పొద్దున్న డాడీ కోపంగా మాట్లాడట కదా, పండు చెప్పాడు. ఓ దాని గురించా? పర్లేదు గ్రాని, అయినా డాడీ ఆఫీస్ పని మీద కోపంగా ఉన్నట్టున్నాడు. నా మీద కొంచెం కోపంగా రియాక్ట్ అయ్యాడు. నేను దాని గురించి పట్టించుకోవట్లేదు. నీకు ఎంత ఓపిక తల్లి. ఒక్కొక్కసారి నిన్ను చూస్తూ ఉంటే అసలు లక్ష్మి చూసినట్టుగా అనిపిస్తుంది. ఏ మాటైనా ఇట్టే కలిసికపోయి ఇట్టాగే ఆలోచిస్తూ ఉంటావు అని ఈ విధంగా మనసులో అనుకుంటూ ఉంటుంది. ఏంది గ్రాని నన్ను అలాగే పట్టుకొని మనసులో ఏదో అనుకుంటున్నావు? అబ్బే ఏ లేదమ్మా, ఒక్కొక్కసారి ఇక నిన్ను చూస్తుంటే అలా ఒకరి వ్యక్తిని చూసినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఓ అవునా, సరే అమ్మా నేను టిఫిన్ తీసుకొస్తాను, తినబెడతాను అని విధంగా వెళ్ళిపోతుంది. ఇక ఇదిలో బాధపడుకుంటూ రోడ్డు మీద వెళ్తున్న అన్ఎక్స్పెక్టెడ్గా అదే సమయానికి పద్మాక్షి అటువైపుగా కారులో వెళ్తూ ఉంటుంది. కారులో వెళ్తున్న పద్మాక్షికి 5 సంవత్సరాల క్రితం లక్ష్మి ఎక్కడుందో తెలియని హ్యాపీగా తన కూతురు జీవితం సంతోషంగా ఉందని చెప్పేసి అనుకుంటున్న ఈ 5 సంవత్సరాలలో వెంటనే లక్ష్మి ఎదురు పడుతుందని ఊహించిన ట్విస్ట్ అన్నమాట. ఇక్కడ తన కారులో వైజాగ్ నుంచి ఆపోజిట్గా తను అటునుంచి వెళ్తుండగా లక్ష్మి ఇక తను తీసుకెళ్ళిన సామాను వద్దనేసరికి బాధతో ఇక అలా రోడ్డు క్రాస్ అవుతుండగా కారులో నుంచి లక్ష్మిని చూసి పద్మాక్షి గుండెలు పగిలిపోతాయి. ఇదేంటి, ఇది ఇక్కడ ఉండడం ఏంటి, నేను చూసింది నిజమా అబద్ధమా అని చెప్పేసి డ్రైవర్కి చెప్పి అదిగో తను అక్కడ వెళ్తుంది, తను వెనకాల కారు ఫాలోయింగ్ అని చెప్పేసేసరికి వెంటనే సిగ్నల్ పడేసరికి లక్ష్మి సిగ్నల్ దాటేసి అటువైపుగా వెళ్తూ ఉంటుంది. పోనీ రానిసరికి మేడం సిగ్నల్ పడ్డది మేడం అని అనేసరికి వెంటనే నేను చూసింది నా కళ్ళు అబద్ధం చెప్పు, ఖచ్చితంగా అది లక్ష్మియే అని చెప్పేసి కంగారు పడిపోతుంటుంది పద్మాక్షి. త్వరగా కార్ను స్పీడ్న తోలియరా, అది అక్కడి నుంచి వెళ్ళిపోతుంది
అసలు అది లక్ష్మో కాదు, ఏంటి టెన్షన్ అని చెప్పేసి డ్రైవర్ని స్పీడ్న తొలియమంటుంది. ఈలోపు సిగ్నల్ దగ్గర నుంచి ఆపోజిట్గా లక్ష్మి బాధతో వెళ్తూ ఉంటుంది. అసలేంటి నా తలరాత, నా కొడుకుని చదివిపించుకొని ప్రయోజకం చేయాలనుకుంటే ఆ దేవుడు నా తలరాత ఇలా రాసి పెట్టాడేంటి అనే విధంగా బాధపడుతూ ఉంటుంది. ఈలోపు వెంటనే శకుంతల ఎదురు పడుతుంది. ఏందే, ఇక నా వ్యాపారానికి అడ్డుకోవాలని చెప్పేసి అనుకుంటున్నావా? చెప్తున్నాను కదా, పానాలు తీయడానికైనా నేను వెనక ముందు ఆడనని. ఇక్కడ వడ్డీల శకుంతల పిల్ల కాకివి, మొన్నటిదాకా ఇక్కడ అడుగుపెట్టి నా వ్యాపారాన్ని తొక్కేయాలనుకుంటున్నావనే. చెప్తున్నాను కదా, నిన్ను చంపడానికి కూడా నేను ఆలోచించను. వడ్డీల శకుంతలంటే ఆడది కాదు, ఆడపులే. ఇంకొకసారి నా వ్యాపారానికి నువ్వు అడ్డుగా ఉన్నావనుకో, అడ్డుగానే మొత్తానికే లేకుండా దూరం చేసే రకాన్ని నీ సావుతో కూడా సెలగాతం ఆడతాను. ఇంకొకసారి నా వ్యాపారానికి జోలికత్తే, అడ్డుపుల్లలా నిలబడితే అని వార్నింగ్ ఇచ్చి శకుంతల వెళ్ళిపోతుంది. నీ బెదిరింపులకు బెదిరిపోయే రకాన్ని కాదని చెప్పేసి లక్ష్మి అంటుంది. బాధతో వెళ్తుండగా ఈలోపు వెంటనే కారు ఎదురుగా వస్తుంది. సడన్ బ్రేక్ వేసేసరికి లక్ష్మి నిజంగానే ఎదురుపడుతుంది. లక్ష్మిని చూసి గుండెలు పగిలిపోతాయి పద్మాక్షికి. కార్ల నుంచి బయటకు వచ్చి ఇక వెంటనే లక్ష్మి పద్మాక్షిని చూసి షాక్ అయిపోతుంది. ఇదేంటి ఇప్పుడు ఈవిడ నాకు ఎదురుపడ్డ నిజమా అబద్ధమా అన్నట్టుగా కంగారు పడిపోయి చూస్తూ ఉంటుంది. ఓసే లక్ష్మి, ఈ 5 సంవత్సరాల నుంచి నువ్వు చచ్చావనుకున్నానే, కానీ ఇక్కడ నువ్వంటే అసలు నువ్వు చచ్చావని చెప్పేసి హ్యాపీగా నా కూతురు ఇక నా అల్లుడు సంతోషంగా ఉన్నారనుకుంటుండగా మళ్ళీ ఎక్కడి నుంచి పుట్టుకొచ్చావే ఇదే వైజాగ్లో? అసలు ఏంటి నీ సమస్య? ఇప్పుడు నేను ఇక్కడ ఉంటే నీ అల్లునికి ఎదురుపడ్డానా, విహారి గారికి ఎదురుపడ్డానా? ఏంటే దగ్గర రెచ్చిపోయి బలిసి కొట్టుకుంటున్నావు? అయినా నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఏంటి, నేనున్న చోటికి మీరొచ్చారు, మీరున్న చోటికి నేను రాలేదు. మీరు హైదరాబాదు వదిలిపెట్టి వెళ్ళమన్నారు. వెళ్ళొచ్చి నా బ్రతికేదో నేను బ్రతుకుతున్నాను. అలానే మీరు బెదిరిస్తే బెదిరిపోయే రకాన్ని కాదు ఒకప్పుడు లక్ష్మి. నా జోలికి గనక వచ్చారనుకో మర్యాదగా ఉండదు. ఏంటి మర్యాద అని చెప్పేసి అంటున్నావా అని చెప్పేసి చేసేసరికి వెంటనే లక్ష్మి ఇక ఒకప్పుడు లక్ష్మి కాదు, ఇక్కడ లక్ష్మి వేరైపోయింది అని ఒక్కసారిగా పద్మాక్షి చెంప పగల కొడుతుంది. ఓసై, నీకు ఇంత ధైర్యం ఎక్కడి నుంచో వచ్చిందే? నా మీద చెయ్యెత్తదానివైనావా? చెప్తానే, నువ్వు ఈ ఊళ్ళో ఉన్నదని తెలిసిన తర్వాత నిన్ను ఎలా వదిలేస్తానే గాలికి? నేను ఎలాగైనా సరే ఈ ఊరు కడపడ దాటించేంత వరకు నేను వదిలిపెట్టనే. మళ్ళీ నా కూతురు జీవితంలో ఇక నిప్పులు పోయడానికి వచ్చావని తెలిసిన తర్వాత నిన్నెలా వదిలిపెడతానే అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇదేంటి దేవుడా, నా తలరాత ఇలా ఏడ్చిపోయింది. నా కొడుకును చదివించుకొని వాళ్ళ గురించి ఆలోచించడం మర్చిపోతే మళ్ళీ నా జీవితం మొదలైన ఆక్కడికే వచ్చినట్టుగా, ఎంగిలి ఇస్తరాక్కడికే వచ్చినట్టుగా అనిపిస్తుంది అని బాధపడి వెళ్తూ ఉంటుంది. ఈలోపు మన హీరో ఇక క్రిష్ రోడ్డు మీద స్కూల్ నుంచి వెళ్తూ ఉండగా అదే సమయానికి విహారీ ఆఫీస్కి బయలుదేరుతాడు. వెళ్తున్న సమయంలో క్రిష్ ఇక బస్సు లేట్ రావడంతో ఇక అమ్మ మళ్ళీ ఒక్కతిగా టెన్షన్ పడుతుంది. వెళ్దామని నడుచుకుంటూ వెళ్తుండగా విహారీ క్రిష్ని చూసి కార్ని ఆపుతాడు. ఇక వెంటనే ఇక క్రిష్ అని చెప్పేసి పిలుస్తాడు. ఓ సూపర్ మ్యాన్ మీరా? ఇక ఏంటి ఇలా నడుచుకుంటూ వెళ్తున్నావు? వ్యాన్ రాలేదా? లేట్ అవుతుంది, మళ్ళీ అమ్మాయి కంగారు పడుతుంది, అందుకనే ఇలా నడుచుకుంటూ వెళ్తున్నా. ఇక సరే నేను కూడా అటువైపే వెళ్తున్నాను, డ్రాప్ చేస్తాగనరా? పర్లేదు సూపర్ మ్యాన్, మా అమ్మ వస్తుంది, పర్లేదు అన్నారు కదా, మీ అమ్మ దారిలో కలిస్తే ఇక మీ అమ్మతో వెళ్తూ కానీ అని ఈ విధంగా కారులో మాట్లాడుకుంటూ అలా వెళ్తుండగా తండ్రి కొడుకు ఎలా వెళ్తారో అలా సంతోషంగా ప్రేమను వాళ్ళు ఒకరికొకరు పంచుకుంటూ ఉంటారు. ఆగు ఆగు సూపర్ మ్యాన్, ఇక్కడే మా ఇల్లు ఆగసరికి ఓ ఇక్కడేనా అని చెప్పేసి కారు దిగిస్తాడు. సూపర్ మ్యాన్ మీరు కూడా కారు దిగని. ఎందుకురా? దిగండి సూపర్ మ్యాన్ అని చెప్పేసి ఇక విహారి కూడా కారు దిగుతారు. ఆఫీస్కి టైం అవుతుందిరా. 2 నిమిషాలు సూపర్ మ్యాన్, అదిగో అక్కడ కనిపిస్తుంది అదే మా ఇల్లు. ప్లీజ్ సూపర్ మ్యాన్, మా అమ్మ నేను ఎప్పటి నుంచో చూడాలనుకుంటుంది, కానీ మీరు రావట్లేదు. ఈసారి మా ఇంటికి రాస్తారని ఖచ్చితంగా అమ్మకు మాట ఇచ్చాను. అమ్మ మాట తప్పలేను కదా, ప్లీజ్ సూపర్ మ్యాన్ అని చెప్పేసి చేయి పట్టుకొని తీసుకొని వస్తూ ఉంటాడు. మరి లక్ష్మి విహారీ వచ్చే టైంకి లక్ష్మి ఎదురు పడుతుందా విహారికి అనేది తెలుసుకుందాం. డోంట్ మిస్.